అందరికి నమస్తే. జై శ్రీరామ్. ఈరోజు టాపిక్ వచ్చేసి దేవాలయాలు ఎందుకు, మనకి దేవాలయాలు ఎందుకు, మనం ప్రతిరోజు అలాగే వారానికి ఒక్కసారైనా కానీ పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఎందుకు వెళ్తారు? కొంతమంది కోరికలు నెరవేరాలి కాబట్టి కొంతమంది పోతారు, కొంతమంది ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పాస్ కావాలని కొంతమంది పోతారు, కొంతమంది కష్టాలు ఉంటే అవి తీరాలని కొంతమందికి దేవాలయానికి వెళ్తారు. కానీ ఎందుకు దేవాలయాలు అని మనం దాని విషయం మీద ఈ రోజు కొన్ని అంశాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్. మీకు తెలుసా, పరాయి పాలకుల హింసకు, ఇతర మతాల దోపిడికి, ఆక్రమిత ధర్మాల ఆక్రమాలకు హిందూ మతం చిన్నాభిన్నమై ఛిద్రమైపోయింది. ఒకప్పుడు ఎందరో హిందువులు పరాయి మతాల పాలైపోయారు. తమ ఆడబిడ్డల్ని పరాయి మతం వారికి కన్యాదానం చేశారు. కొంతమంది తాము కూడా మతం మార్చుకొని పరాయి మతపు కూటికి చేతులు చాచారు, చెరువైపోయారు. బాధగా ఉన్న ఇది నగ్న సత్యం. ఈనాడు ముస్లింలుగా చెప్పుకుంటున్నవారు, ఈనాడు క్రైస్తవులుగా చెప్పుకుంటున్నవారు ఎందరో ఒకప్పుడు హిందువులే. అగ్రవర్ణాలైన బ్రాహ్మణ వర్గాల చేత చీదరింపబడిన వారు, ధనిక స్వాముల దౌర్జన్యానికి గురైన వారు, దారిద్ర్యాన్ని భరించలేని వారు, అంగబలం లేనివారు ఎందరెందరో బ్రతుకుదారి కోసం పరాయి మతాల పాలైపోయారు. ఆ స్థితి మనకు దేవాలయాల అవసరం కలిగింది. హిందువులందరినీ ఐక్యతపరచడం కోసం, ఒక్కచోట చేర్చడం కోసం, స్నేహ సంబంధాలు నెలకొల్పటం కోసం, హిందువులందరూ ఒకటేనని చెప్పటం కోసం మనకు దేవాలయాల నిర్మాణం అవసరమైంది. అయినా పంచమ జాతి వారు దూరంగానే నిలిచిపోయారు. వివిధ వర్గాలుగా, వివిధ కులాలుగా, వివిధ విభాగాలుగా ముక్కలైపోయిన హిందూ భరత జాతులందరినీ ఐక్యత కోసం, ఒక్క త్రాటి మీద నిలపడం కోసం నిలిపింది ఈ దేవాలయాలే. దేవునికి విశ్వమే ఆలయం. సకల చరాచర జీవనాధారుడైన దేవుడికి ఆలయమే. ఇల్లు కావాలా? అక్కర్లేదు, కానీ మనకు కావాలి. మన సమైక్యతను కాపాడుకోవటానికి కావాలి. మనమందరం ఒక జాతి వారమని చెప్పుకోవటానికి కావాలి. కమ్మారెడ్డి, నాయుడు, కుమ్మరి, జాలరి, మంగలి, చాకలి మొదలైన వారందరూ ఒక్క మతం కన్న బిడ్డలమేనని గుర్తు చేసుకోవటానికి, మర్చిపోకుండటానికి మనకు దేవాలయాలు కావాలి. హిందువులందరూ బంధువులేనని తెలుసుకోవటానికి మనకు దేవాలయాలు కావాలి. బూడిద పాలై, మమతలు మట్టి పాలై, మనసు చెదిరి, బతుకు బరువై, జీవితం శూన్యం అనిపించినప్పుడు సేద తీర్చుకొని గుండెను గట్టిపరుచుకోవటానికి దేవాలయాలు కావాలి. ఒక్కరిది గాని, ఏ ఒక్కరికి సంబంధించినని, ఏ ఒక్కరి అధికారం ఉండని దేవాలయాలు అభాగ్యులకు, అనాథలకు, ఆర్తులకు ఆశ్రయం ఇచ్చి ఆదరించడానికి కావాలి. ఎవరు లేకున్నా నాకు దేవుడున్నాడనే నమ్మకం దిక్కులేని వారందరికీ కావాలి కావాలి కావాలి. అలాగే దేవాలయాలు మన సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యమైనవి. ఇవి నమ్మకాలు, ఆధ్యాత్మికత మరియు సమాజానికి సేవ కేంద్రములుగా కొనసాగుతున్నాయి. దేవాలయాల ప్రాముఖ్యతను వివిధ కోణాల్లో విశ్లేషించవచ్చు. మొదటిది ఆధ్యాత్మికత మరియు ధ్యానం. దేవాలయాలు మనసును ప్రశాంతంగా చేసుకునేందుకు మరియు ఆధ్యాత్మికత, ఆరాధనకు అనుకూలమైన ప్రదేశాలు. ఇక్కడ మనం ధ్యానం, ప్రార్థనలు చేసి మన ఆలోచనలు శ్రేయ మార్గంలో నడిపించుకోగలం. రెండవది సాంస్కృతిక కేంద్రాలు. దేవాలయాలు అనేక పూర్వకాలంలో సాంస్కృతిక కార్యాలకు కలక అభివృద్ధి కేంద్రాలుగా పనిచేశాయి. నాటకాలు, సంగీతం, నృత్యం మొదలైన కళలు దేవాలయాల పరిసరాల్లో వికసించాయి. మూడవది సమాజం ఏకతా చిహ్నం. దేవాలయాలు సమాజంలోని ప్రజలను ఒక్కటి చేయడంలో సహాయపడతాయి. పండగలు, ఉత్సవాలు, పూజ కార్యక్రమాలు సాంఘిక సంభావనను పెంపొందిస్తాయి. అలాగే నాలుగవది ఆచార సంప్రదాయాల పరిరక్షణ. దేవాలయాలు మన ఆచారాలను, సంప్రదాయాలను మరియు భక్తి తరతరాలుగా కొనసాగించడంలో కీలక పాత్ర పోషించాయి. ఐదవది ప్రకృతి మరియు నిర్మాణ కౌశల్యం. అనేక దేవాలయాలు ఆర్కిటెక్చర్ పరంగా గొప్ప కళాఖండాలు, వీటి నిర్మాణంలో ప్రకృతి శక్తులను ప్రతిఫలింపజేసే విధంగా రూపొందించడం అనే అంశం ఆకట్టుకుంటుంది. ఆరవది సేవా కార్యక్రమాలు. చాలా దేవాలయాలు అనాథాశ్రమాలు, గోశాలలు, అన్నదానాలు, విద్యాదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. దేవాలయాలు కేవలం భౌతిక నిర్మాణమే కాదు, ఇవి మన ఆధ్యాత్మికతకు దారినిచ్చే ప్రదేశాలు. అయితే ఇవి వ్యక్తిగత నమ్మకాలను మాత్రమే కాకుండా సమాజానికి, సంస్కృతికి కూడా గొప్ప విలువలు అందిస్తాయి. ఇది మన దేవాలయం యొక్క గొప్పతనము. జై శ్రీరామ్.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.